హలో నమస్తే పొలిటికోస్ వీక్షకులకు ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ప్రస్తుతం మనం రాజిరెడ్డి కాలనీ చంపాపేటలో ఉన్నాం. ఇక్కడ ఏళ్ల తరబడి కూడా సత్యసాయిబాబా టెంపుల్లో శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవాలు అయితే ఘనంగా జరుపుకుంటున్నారు. ఇక్కడికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా ఎంతోమంది భక్తులు వచ్చారు. వారితో మాట్లాడదాం, శ్రీరామనవమి కళ్యాణాన్ని గురించి కూడా వారి మాటల్లో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. కళ్యాణం జరిపించారు, ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. ప్రతి ఏడు జరిపిస్తుంటారా? ఇది ఫస్ట్ టైం మేము ఇక్కడ జరిపేయడం, చాలా ఆనందంగా ఉంది. సో ఇట్లా రామలక్ష్మణుల గురించి ఏమైనా చెప్పాలంటే ఏం చెప్తారు? ఎక్కడైనా గుడిలో కళ్యాణం అంటే అయ్యగాలు చేస్తాము, మనం చూస్తాము. బట్ ఇక్కడ మా చేతులతో చేస్తే చాలా ఆనందంగా ఉంది, చాలా తృప్తిగా ఉంది. సార్ మీరు చెప్పండి. సార్ చాలా ఆనందంగా ఉంది, అంతే, ఇంకేం చెప్పలేము. ఇక దేవుడు ఇచ్చిన వరం, అంతే. ఫస్ట్ టైం చేపిస్తున్నాం మేము కళ్యాణం ఇక్కడ. ఇంతవరకు మాకు ఆపర్చునిటీ రాలేదు, ఈసారి ఫస్ట్ టైం ఆపర్చునిటీ ఆ దేవుడు ఇచ్చిండు. సో చాలా ఆనందంగా ఉంది మాకు ఈసారి. నా పేరు కార్తిక. ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వస్తాం అనమాట. చాలా బాగా చేస్తారు. శ్రీరామనవమికి మంచిగా అనిపిస్తుంది కళ్యాణం ఇక్కడ. సో అందరికీ హ్యాపీ శ్రీరామనవమి. నా పేరు అమృతవర్షిణి. నేను ప్రతి సంవత్సరం మీ గుడికి వస్తాను. కళ్యాణం బాగా జరిగింది. రోజు ఇక్కడ గుడికి దగ్గరకు వస్తాను. నేను మొక్కున్న కోరికలన్నీ బాగా తీరుతాయి. ఇక్కడ భక్తులు కూడా చాలామంది వస్తారు చూడడానికి. ఎట్లా జరిపింది ఈసారి మహోత్సవం? చాలా బాగా జరిగింది. చూసావా? చూసాను, బాగా జరిగింది. సో ఎంత భక్తులు చాలా మంది వచ్చారు. చాలా మంది ఏమన్నా కోరుకున్నావు? మరి కోరుకున్నా. వెరీ గుడ్. మీ పేరు? అపర్ణ. సో ఎట్లా ఎట్లా ఉంది కళ్యాణం? చాలా గ్రాండ్గా ఎవ్రీ ఇయర్ జరుపుతూ ఉంటారు. సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది. హ్యాపీ శ్రీరామనవమి అందరు. మీ పేరు మేడం? స్వర్ణలత. సో ఎంతకాలం నుంచి ఈ కార్యక్రమాలు జరుపుతున్నారు? గత 38-39 ఏళ్ళ నుంచి జరుగుతున్నదండి. మెయిన్ ఫౌండేషన్ అనంతలక్ష్మి గారి గుడికి ప్రతి ఏటా ప్రతి పండగ ఉత్సాహంగా వైభవంగా పెద్ద ఎత్తున జరుపుకుంటారు. ఇక్కడ మహిమగల బాబా గారు ఉన్నారు. మనం ఏది కోరుకుంటే అది జరుగుతుంది. అట్లా శివాలయం అయినా, విఘ్నేశ్వరుడైనా, హనుమాన్ అయినా అన్ని దేవుళ్ళకు మొక్కున్నా అక్కడ మంచిగా జరుగుతుంది అన్నట్టు. అట్లా మన కోరికలు నెరవేరుతాయి అన్నట్టు. నా పేరు ఆనందరావు అండి. నేను టెంపుల్ సెక్రటరీని. ఈ 30 ఇయర్స్ నుంచి మేము ఈ టెంపుల్ డెవలప్ చేస్తాము. దానికి మన భక్తులు చాలా సహకరిస్తున్నారు. ఇది ఇయర్ బై ఇయర్ చాలా బాగా అందరికీ మెచ్చేటట్టు కార్యక్రమాలు చేస్తున్నాము. దానికి మెయిన్గా దాతలు కూడా మాకు సహకరిస్తున్నారు. మా దట్టు కూడా మా సర్కిల్లో కూడా మంచి ఎంకరేజ్మెంట్ ఉంది మాకు. ఇలాగే ఎప్పుడు మన బాబా వారి దయ వల్ల అన్ని కార్యక్రమాలు చేస్తున్నాము. శ్రీరామనవమి అన్ని ఉత్సవాలు కూడా చేస్తున్నామండి. అది మీ అందరికీ ధన్యవాదాలు. నా పేరు మనోతేజ్. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. నీ పేరేం పేరు? నా పేరు లక్ష్మీ సహస్ర. ఎక్కడ ఉంటారు మీరు? ఇక్కడ చంపాపేట. చదువుకుంటున్నావా? సో చూసావా రాముల వారి కళ్యాణం? చూసాను. సో ఎట్లా అనిపించింది? చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది అండ్ చాలా బాగుంది. ఏమన్నా కోరుకున్నావా రాముల వారిని? ఏం కోరుకున్నావు? నేను మంచిగా చదువుకొని పెద్ద డాక్టర్ కావాలని కోరుకున్నాను. డాక్టర్ అవుతావా? సో మరి విషయం చెప్పు ప్రేక్షకులందరికీ. అందరికీ హ్యాపీ శ్రీరామనవమి. పేరేం పేరు? శ్రీ విఘ్న. విఘ్నే చదువుకుంటున్నావా? సో ఏ క్లాస్ చదువుతున్నావు? 6th. ఓకే. చూసావా మహోత్సవం? ఎట్లా అనిపించిందమ్మా? బాగుంది. బాగుందా? ఎవ్రీ ఇయర్ వస్తావా? ఈసారి ఎట్లా జరిగింది కళ్యాణం? ఈసారి చాలా బాగా జరిగింది. చాలా బాగా జరిగిందా? నువ్వేమవ్వాలనుకుంటున్నావు? డాక్టర్. హ్యాపీ శ్రీరామనవమి. పేరమ్మా? నా పేరు రమాదేవి సత్యనారాయణ. ఎట్లా జరిగింది కళ్యాణ మహోత్సవం? చాలా బాగా అవుతుంది. ప్రతి సంవత్సరం చాలా బాగా జరుగుతుంది. గురువారం కూడా చాలా మంచిగా ప్రతి సంవత్సరం భోజనాలు అన్నీ ఇక్కడ బాగుంటాయి. ఇంకనేమో ఈ కళ్యాణం తర్వాత కూడా భక్తులకు అందరికీ అన్నదానము అంతా ఉంటుంది. ఈ గుడిలో మాత్రం మనం అనుకున్నట్టు సాధ్యమైనంత వరకు కోరికలు నెరవేరుతాయి. ఇంకా మేము ఇక్కడికి రాబట్టి 20 ఇయర్స్ అబోవ్ అవుతుంది. సాధ్యమైనంత వరకు గురువారం మిస్ చేసుకోము మేము. సో చూశారు కదా, సద్గురు సాయిబాబా వారి టెంపుల్లో నిర్వహించేటువంటి శ్రీరామనవమి ఉత్సవాలకైతే ఎంతో ప్రత్యేకత ఉందని చెప్పాలి. గత 37 ఏళ్ళుగా కూడా ఈ కమిటీ సభ్యులు ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారని కూడా వారు చెప్తున్నారు. ఈ గుడికి ఖచ్చితంగా వచ్చి సందర్శించుకోండి, వారు కోరుకున్న కోరికలు తీరుతాయని చెప్పేసి కూడా బాబా భక్తులు చెప్తున్నారు. ప్రతి గురువారం కూడా అన్నదాన కార్యక్రమాలు ఉంటాయి. ఖచ్చితంగా మేము వచ్చి ఆ బాబా సన్నిధిలో సేద తీరుతామని చెప్పేసి కూడా వారు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అలాగే ప్రతి ఏడు కూడా
కళ్యాణ మహోత్సవాలు ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో జరుపుకుంటారు. ఆ కళ్యాణాన్ని తిలకించడం మా అదృష్టం అని చెప్పేసి కూడా వారు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈ శ్రీరామనవమి ఉత్సవాలు ఏవైతే ఉన్నాయో ఈ సంవత్సరం ప్రత్యేకంగా నిలుస్తాయని చెప్పేసి కూడా వారు ఆనందాన్ని మనతో పొలిటికోస్ టీంతో కూడా పంచుకుంటున్నారు. సో వారు కోరుకున్నట్టుగానే ప్రతి ఏడు కూడా కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరగాలని, ప్రతి గుడిలో కూడా వారు కోరుకున్నటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా తీరాలని ఆ బాబాని కూడా కోరుకుందాం ఖచ్చితంగా. సో ఇది ఈ కళ్యాణ మహోత్సవానికి సంబంధించిన అప్డేట్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండండి పొలిటికోస్. కెమెరామ్యాన్ మోహన్తో నరసింహ రిపోర్టింగ్ ఫ్రమ్ చంపాపేట్, హైదరాబాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.